మంచి టెక్నిక్ ఉందండి. ఓకే. సో దాని గురించి మనం డిస్కస్ చేసే ముందు అసలు ఆత్మవిశ్వాసం అంటే ఆత్మ అంటేనే తెలుసుకుందాం. ఆత్మ అంటే ఎవరు మేడం? సోల్. అంటే ఇంగ్లీష్ లో సోల్ అంటారు. మనమే ఆత్మస్వరూపులం మేడం. నేను ఆత్మస్వరూపుణ్ణి, నాది ఈ శరీరం. ఎవరికైతే ఆ కాన్సెప్ట్ బాగా అర్థమైందో వారికి విపరీతంగా ఆత్మవిశ్వాసం పెరిగిపోతుంది మేడం. అయితే ఎలా పెంచుకోవచ్చు అంటే ద బెస్ట్ ఎక్సర్సైజ్ మిర్రర్ ఎక్సర్సైజ్ అని చెప్తాను. అంటే అద్దంలో మనల్ని మనం చూసుకుంటూ అప్రిషియేషన్ ఇచ్చుకోవాలి మేడం. మిర్రర్ లో ఏదైనా కోరికలు ఉండి డబ్బులు ఫాస్ట్ గా మనం ఆకర్షించాలి. ఉన్నది ఉన్నట్టు కనిపిస్తుంది దాంట్లో. అద్దం దర్పణం అందుకోసం అంటారు. మీరు ఎలా ఉన్నారో అలా కనపడుతుంది. సో దాంతో పాటు మనకు చాలా మందికి ఎందుకు రిజల్ట్స్ రావంటే వాళ్ళు సెల్ఫ్ లో ఉన్నెస్ తగ్గించుకొని వాళ్ళు హేట్ చేసుకుంటారు. జెలసీ అంటే జెలసీ కాకుండా వాళ్ళు ఏమనుకుంటారంటే షేమ్ఫుల్ గా ఫీల్ అవుతుంటారు. నా జీవితం బాగాలేదు అనుకుంటారు. నేనేమంటానంటే సెల్ఫ్ లవ్ ఉండాలి. ఓకే. సెల్ఫ్ లవ్ ఎంత ఎక్కువ పెరిగితే మన కాన్ఫిడెన్స్ లెవెల్ అంత పెరుగుతుంది మేడం. అడుగుతారు ఎలా పెంచుకోవచ్చు సెల్ఫ్ లవ్ అని అంటారు. అయితే నేనేమంటాను, ఫస్ట్ మీరు ఒక అర్థం తీసుకోండి. సో ఎలాంటి అర్థమైనా సరే చూడండి, ఫస్ట్ మిమ్మల్ని మీరు చూసుకోండి. చూసుకున్న తర్వాత మిమ్మల్ని అప్రిషియేషన్ చేసుకోండి. అంటే మీరు చేసినటువంటి ఇంతవరకు మీరు ఏ ప్రొఫెషన్ కావచ్చు, ప్యాషన్ అనే కావచ్చు. సో ప్రొఫెషనల్ లైఫ్ లో మీరు ఏం చేస్తున్నా కూడా వాటికి మీరు అప్రిషియేషన్ ఇచ్చుకోవాలి. సరే ఒక డాక్టర్ ఉన్నారు, ఏం చెప్పుకోవచ్చు, ఫస్ట్ దానికంటే ముందుగా మీతో మీరు కమ్యూనికేషన్ చేసుకోవాలి. ఎందుకంటే స్వామి వివేకానంద ఏమంటారంటే ఏ రోజైతే మీతో మీరు కమ్యూనికేషన్ చేసుకోలేదో ఆ రోజు ద గ్రేట్ పర్సన్ తో మీరు కమ్యూనికేషన్ చేసుకున్నట్టే లెక్క అంటారు. అయితే మీతో మీరు ఎలా కమ్యూనికేషన్ చేసుకోవాలి? ఫస్ట్ మీరు తీసుకుని హాయ్ విశ్వం విజయ్ హమారి అంటే మీ పేరు పెట్టుకొని మీతో మీరు మాట్లాడుకోవాలి. సెలబ్రిటీస్ మన రజనీకాంత్ గారు ఒక ఇంటర్వ్యూ చూసే వాళ్ళు వింతగా చూస్తారు. మనం పట్టించుకోవద్దు మేడం. అంటే మనం ఓన్ లో చేసుకుంటాం కాబట్టి పర్వాలేదు, అందరి ముందు చేయాల్సిన అవసరం లేదు. మన ఓన్ మనం చేసుకుంటే తెలియదు. చూడండి మన టాలెంట్ కానీ మనకి ఇవన్నీ వేరే వాళ్ళకి చెప్పాలని అని చూపించాలి కాదు, మనతో మనం ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం దానికోసం నేను చెప్పేది కదా. సో మనం ఎన్ని రోజులు తీసుకున్న తర్వాత ఫస్ట్ అప్రిషియేషన్ ఇవ్వాలి. అంటే సో విజయ్ యువర్ సో గ్రేట్, యువర్ డూయింగ్ సో గ్రేట్ జాబ్స్, ఎంతో మంది ఇన్స్పిరేషన్ ఇస్తున్నాం. సో ఇట్లా మీరు ఏ ప్రొఫెషన్ లేదా ప్యాషన్ అయితే ఉందో ఆ ప్యాషన్ సంబంధించిన క్వాలిటీస్ మనం చెప్పుకోవాలి. ముందు మనం నచ్చాలి. అందుకోసం మనం ఏం చేస్తామంటే యూఆర్ పెట్టుకొని చెప్పుకోవాలి. ఒక డాక్టర్ అనుకోవచ్చు, యూఆర్ డూయింగ్ సో గ్రేట్ జాబ్, ఎంతో మందికి హీలింగ్ చేస్తున్నావు, ఎంతో మంది సేవ్ చేస్తున్నావు. ఒక డాక్టర్ ఒక ఇంజనీర్ చెప్పుకోవచ్చు ఏమని, యూఆర్ డూయింగ్ సో గ్రేట్ జాబ్, ఎంతో మందికి లేదా సేవ్ చేస్తున్నా కాకుండా ప్రాజెక్ట్స్ ఏదైతే మీకు ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ ఏదో ఆ ప్రాజెక్ట్ నువ్వు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి ఆర్గనైజేషన్ కు మంచి బెనిఫిట్స్ తీసుకొస్తున్నావు. అంటే ఒక టీచర్ అనుకోవచ్చు ఏంటి, కొన్ని వందల మందికి వేల మందికి టీచింగ్స్ అంటే లెసన్స్ నేర్పించడం వల్ల వాళ్ళ జీవితాలను మారుస్తున్నావు. అంటే ఏదైతే నేను ఏమంటానంటే ఏదైతే మనం ప్రేమిస్తామో, ఓకే, ఏదైతే మనం ఇష్టపడతామో దాన్ని చేయాలి మేడం. భర్త గారు ఏదైతే మనం చేస్తుంటామో భర్త గారు దాన్ని మనం ప్రేమించాలి లేదా ఇష్టపడాలి.